హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ప్రజెంట్ అయితే మిర్చి మార్కెట్ అయితే 19,500 నడుస్తుంది కదా. ప్రజెంట్ ఉన్న ధరలకు మనం మిర్చి అనేది అమ్ముకోవచ్చా లేకపోతే ఏసీలో స్టాక్ పెట్టుకోవచ్చా అనే విషయంపై అయితే పూర్తిగా అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తున్నాను. సో కాబట్టి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినప్పుడు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మిర్చి మార్కెట్ ధర వచ్చేసి 19,500 అయితే జెండాపాట అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 19,500 ఏదైతే నడుస్తుందో సో జెండాతో పాటు అయితే మిర్చి అనేది తీసుకోవడం లేదు మిర్చి మార్కెట్లో. మ్యాక్సిమం హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 16,000 అనేది మాత్రమే హైయెస్ట్ ప్రైజు. దీనికి మించి ధర అనేది పెట్టడం అయితే మిర్చి మార్కెట్లో ఎక్కడా లేదు. అదేవిధంగా ప్రజెంట్ మిర్చి వచ్చేది ఎంత స్టాక్ వస్తుంది అనుకుంటే మనం 40 నుంచి 50,000, ఒక రోజు అయితే 70,000 సరుకు కూడా వచ్చింది. అంటే సరుకు బయట నుంచి వస్తుంది, అంటే మన ఖమ్మం నుంచి కాకుండా బయట నుంచి కూడా, అంటే వరంగల్, మహబూబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం అక్కడ నుంచి కూడా మిర్చి అనేది విపరీతంగా వస్తుంది. అదేవిధంగా ఏసీలో చూసుకున్నట్లయితే ఏసీలో కూడా విపరీతంగా స్టాక్ అనేది ఉంది. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు వరంగల్ నుంచి అయితే మిర్చి అనేది బాగా వస్తుంది. అదేవిధంగా మన లోకల్ ఎక్స్పోర్ట్ అనేది లేదు కాబట్టి మిర్చికి అయితే ధర అనేది పలకడం లేదండి. మ్యాక్సిమం వచ్చేసి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 16,000 ఫస్ట్లో చెప్పుకున్నాం, అదే 16,000 అయితే నడుస్తుంది. అదేవిధంగా ఎటువంటి మిర్చి అయినా మ్యాక్సిమం వచ్చేసి 12,000, 12,500, 14,000 దీనికి మించి అయితే తీసుకోవడం లేదు ఖమ్మం మిర్చి మార్కెట్లో. సో ఎవరైనా మీరు తీసుకెళ్ళిన రైతులు ఉంటే మాత్రం కింద కామెంట్స్ చేసి చెప్పండి, అంటే పలానా రైతులు కానీ. అదేవిధంగా మనం ప్రజెంట్ ఉన్న ధరకి మిర్చి అనేది అమ్ముకోవచ్చా లేదా అని చూసుకున్నట్లయితే సో ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేదు మనకు అనుకుంటే మాత్రానికి మన మిర్చి క్వాలిటీ బాగుంది, అదేవిధంగా గ్రేడింగ్ అనేది చేయించాం, అయినా కానీ మన మిర్చికి అనేది మనం అనుకున్న ధరకి తక్కువ పడింది అనుకుంటే మాత్రానికి ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేకుంటే మాత్రానికి ఏసీలో స్టాక్ అనేది పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఏసీలో స్టాక్ పెట్టుకున్నా కానీ సో 15,000, 16,000, మహా అయితే 17,000 వరకు అయితే పోతుంది. అంటే మన మిర్చికి 17,000 వరకు అయితే ధర బలికే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏసీలో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. కాకపోతే ఏసీలో పెట్టుకున్న మిర్చికి ఎప్పుడంటే జూన్, జూలై ఈ మంత్లలో మిర్చికి రేటు అనేది పెరిగే అవకాశం అవుతుంది. అదేవిధంగా అప్పుడు కూడా నేను ఎందుకు 16,000-17,000 ఉందని చెప్తున్నానంటే సో ఏసీలో కూడా స్టాక్ అనేది విపరీతంగా ఉంది. సో ఏసీలో స్టాక్ అనేది ఉంది అంటే ఈ ఇయర్ కూడా మిర్చి ఇంకా అయిపోలేదు, ప్రజెంట్ మార్కెట్కి కూడా వస్తుంది. చాలామంది రైతులు ఈ విధంగానే ధరలు పలకట్లేదని అయితే మిర్చిలో అయితే పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇదైతే దృష్టిలో పెట్టుకుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అంటే నేను ఇప్పుడు మాట్లాడేది మొత్తం నేను ఖమ్మం మిర్చి మార్కెట్ కిందకి వస్తుంది మన ఖమ్మం అనేది, సో మన సరౌండింగ్స్. సో ఖమ్మం మిర్చి మార్కెట్కు బయట నుంచి ఎక్కువ అనేది మిర్చి అనేది వస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి మనకు ఎప్పుడు మిర్చి అనేది రాదు. సో వరంగల్ నుంచి మ్యాక్సిమం ఎక్కడికంటే యనమల మార్కెట్కు, అదేవిధంగా వరంగల్ మెయిన్ మార్కెట్కు, అదేవిధంగా దగ్గరగా ఉంటే మాత్రానికి మహబూబాద్ మార్కెట్ అయితే వస్తాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఖమ్మంలో 19,500 నడుస్తుంది, బయట మార్కెట్లో అంత కూడా లేదు. కాబట్టి ఖమ్మం మిర్చి మార్కెట్కు స్టాక్ అనేది ఎక్కువ తీసుకున్నారు, అంటే 19,500 పడుతుంది కదా అని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. బట్ మన దగ్గర అంతగానైతే పెట్టడం లేదండి. సో ఇక్కడ ఖమ్మంలో చూసుకుంటే మాత్రానికి 14,000, అదేవిధంగా గ్రేడింగ్ చేసి చేయనివి ఉంటే మాత్రానికి 12,000, 12,500 దీనికంటే ఎక్కువ అయితే లేదు. అదేవిధంగా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ మెయిన్గా లేదండి, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ లేదు కాబట్టిగా ఈ విధంగా అయితే ధరలు అయితే తగ్గుతూ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రానికి ఏసీలో పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు ధరకి అప్పటి ధరకి దాదాపు 5,000 డిఫరెన్స్ అయినా మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇదండి ఈ వీడియో.